కమనీయం అతిరమణీయం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం సుముహూర్తం అది సుముహూర్తం లోక కళ్యాణ శ్రీకారం కమనీయం అతిరమణీయం పద్మావతం వైభోగం సుముహూర్తం అది సుముహూర్తం లోక కళ్యాణ శ్రీకారం వీణుల విందాం ఈ కథ వినటం వీణుల విందాం ఈ కథ వినటం ఏదో సుకృతం ఎంతో ఫలం కమనీయం అతిరమణీయం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం సుముహూర్తం అది సుముహూర్తం లోక కళ్యాణ శ్రీకారం భృగు మహర్షి రాకనుగని సపర్యలు చేయలేదని శ్రీలక్ష్మీ నివాసమౌ విష్ణు వక్షస్థలాన్ని భృగు తన్నే పొగరుగా వైకుంఠం మదరుగా నారాయణుడు నవ్వురువి ముని సేవకు కాళ్ళు పట్టి కాలి కింది కన్ను చిరిమే భృగువు గర్వమనిగే తన వాసమ్మున జరిగిన ఘోరం శ్రీదేవికి ఆగ్రహము తెచ్చను వైకుంఠమును విడిచిపెట్టి తను భూలోకమునకు తరలిపోయెను కమనీయం అతిరమణీయం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం సుముహూర్తం అది సుముహూర్తం లోక కళ్యాణ శ్రీకారం లక్ష్మి కోసమై నారాయణుడు వెంకటగిరిపై పుట్టలు దాగెను బ్రహ్మా శివుడు ఆవు దూడలై శ్రీ ద్వారా చోళపతిని చేరెను వాల్మీకమ్మున క్షీర మొదలను గంగి గోవు రోజు నారాయణుని ఆకలి దప్పులు తీర్చసాగయావు ఈ వింతను గని గోపబాలుడు గొడ్డలి విసురుగా విసరగా అది హరిను